ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 167A నకరికల్లు చీరాల ఓడరేవు హైవేలో పర్చూర్ బైపాస్ని చూడబోతున్నాం. అలానే ఆ బైపాస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు కనుక కూడా నచ్చితే ఒక లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను అంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే 167Aలో ఎగ్జాక్ట్గా పర్చూర్ బైపాస్ని చూడబోతున్నాం. దాంతోపాటు చాలా బ్యూటిఫుల్ విజువల్స్ని అయితే చూడబోతున్నాం. పంటలు, సన్సెట్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వ్యూ అయితే. సో మొత్తం వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ మనకి ఎలాంటి విజువల్స్ ఉంటాయనేది. సో వీడియోని అయితే మిస్ కాకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం అయితే మ్యాప్లోకి వెళ్ళి మ్యాప్లో ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ వరకు చూస్తున్నాం అండ్ ఈ బైపాస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఏ హైవే కనెక్ట్ అవుతుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాం అనేది క్లియర్గా చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది కదా, ఇదే నకరికల్లు ఓడరేవు నేషనల్ హైవే 167A. మొత్తం 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో దీంట్లో ప్యాకేజ్ 1 వచ్చేసి మనకి చీరాల బీచ్ ఉంది కదా ఓడరేవు, అక్కడ నుంచి మన చిలకలూరుపేట దాకా ఉంటుంది. ప్యాకేజ్ 2 వచ్చేసి చిలకలూరుపేట నుంచి ఎగ్జాక్ట్గా మన NAM హైవే ఉంది కదా, నార్కెట్పల్లి అద్దంకి మెదర్మెట్ల హైవే, ఆ ఎక్స్ప్రెస్ వేలో కలుస్తుంది. యాక్చువల్గా మనకి ఈ ప్యాకేజ్ 2లో ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇది నేను ఎక్కడెక్కడ ఎలాంటి బైపాస్లు వస్తాయనే విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే కంప్లీట్గా నర్సరావుపేటలో బైపాస్ ఎందుకు అనేది కూడా విషయం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది కదా పర్చూరు, ఈ పర్చూరు బైపాస్ని చూడబోతున్నాం. మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నాం కదా, ఇక ఉప్పుటూరు ఉంది కదా, ఉప్పుటూరుకి ముందు టోల్గేట్ అయితే వస్తుంది. నిన్న వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకి టోల్గేట్ ఎక్కడ వస్తుంది అనేది. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకుని అలా ముందుకు వెళ్తే ఈ బైపాస్లో మనం అయితే చిలకలూరుపేట వెళ్ళిపోవచ్చు. ఈ బైపాస్ వచ్చేసి స్టేట్ హైవే 240 కనెక్ట్ అయి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ 249 వచ్చేసి మన పర్చూరు నుంచి అలా గుంటూరు అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా, ఈ హైవేలో మనం వెళ్ళామంటే డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు పెదనందిపాడు, తర్వాత ప్రతిపాడు, అలా గుంటూరు అయితే వెళ్ళిపోతాం. సో మనం ఈ రూట్లో వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు, లేదా హైవేలో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా చిలకలూరుపేట వెళ్ళిపోయి అక్కడ నుంచి అలా హైవేలో మనం గుంటూరు విజయవాడ వెళ్ళిపోవచ్చు. సో చూస్తున్నారు కదా, NH మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఎలా వెళ్తుంది రూటు. సో మనమైతే ఈరోజు వీడియోలో మాత్రం ఈ పర్చూర్ బైపాస్ని క్లియర్గా చేస్తాం. అండ్ అలానే ఇక్కడ ఒక హనుమాన్ స్టాట్యూ ఉంటుంది, హనుమాన్ స్టాట్యూని అండ్ ఇంకా బ్యూటిఫుల్ గ్రీనరీని కూడా చూస్తాం. మరి వెళ్దామా చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూస్తారు కదా మ్యాప్లో చాలా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్ళిపోదాం. మరి ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా మన నేషనల్ హైవే 167A నకరికల్లు చీరాల ఓడరేవు హైవేలో ఉన్నాం. సో ఈ హైవేలో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే మన పర్చూరు ఉంది కదా, పర్చూరు బైపాస్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. మనం చీరాల నుంచి చిలకలూరుపేట వెళ్తాం కదా ఆ రూట్లోని, ఈ రూట్ నుంచే మనకైతే మన గుంటూరు హైవేకి కనెక్ట్ అవుతాం. స్ట్రైట్గా వెళ్ళామంటే మనం పర్చూరు వెళ్తాం, ఇక్కడ నుంచి హైవే డైవర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మనం అలా ముందుకు వెళ్ళామంటే డైరెక్ట్గా మనం చిలకలూరుపేట వెళ్ళిపోతాం. సో మనకి ఈ హైవేలో ఇదొక బ్రిడ్జ్ వస్తుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామనుకోండి ఆ ముందున ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర మనకి హనుమాన్ స్టాట్యూ కూడా ఉంటుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ చేసిన ఏం జరిగిందంటే నేను మర్చిపోయాను యాక్చువల్గా మెమరీ కార్డ్ చేంజ్ చేద్దామని చెప్పి. సేమ్ మెమరీ కార్డుతో పంపించడం వల్ల ఆ చివరికి వెళ్ళేసరికి డ్రోన్లో మెమరీ అయిపోయింది. అప్పటికి చాలా వరకు లైట్ ఫెయిల్ అయింది. సో అందువల్ల నేనైతే కంప్లీట్గా మీకు నేను రిటర్న్ వచ్చి చూపించలేకపోయాను, లేకపోతే రిటర్న్ కూడా చూపిద్దాను. చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వచ్చాయి ఆ రోజు. ఎందుకంటే మనకి సన్సెట్ అవుతుంది అండ్ అలానే చుట్టూ గ్రీనరీ చూసారు కదా ఎలా ఉందో, సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇది యాక్చువల్గా 3 months బ్యాక్ తీసిన వీడియో. అదే ఇప్పుడు ఎలా ఉందో మనం తొందరలో చూస్తాం. అండ్ మరి మీలో ఎవరికి తెలిస్తే కామెంట్ చేయండి. మీకు నేను ఆల్రెడీ చూపించే కదా మన చీరాల పీరాల కారంచేడు బైపాస్ని. అండ్ అలానే మన కారంచేడు బైపాస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా మన పర్చూరు బైపాస్ దాకా కూడా చూపించాను. ఆ వీడియోస్ మీరు చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటే చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక్కసారి మీరు చూడడం మొదలు పెట్టారంటే అలా చూస్తూనే ఉంటారు మన వీడియోస్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం బాగా అబ్జర్వ్ చేస్తే మంచి గ్రీనరీ ఉంది. ఇంకా అలా మనం క్లియర్ చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకి హైవేలో జరిగిన వర్క్ మనకి క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తున్నాం కదా, ఆ లెఫ్ట్ సైడ్లో మనకు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక స్టాట్యూ కనిపిస్తూ ఉంటుంది, అదే హనుమాన్ స్టాట్యూ. అండ్ ఇంకా మనం లెఫ్ట్ బాగా చూసాం అనుకోండి మనకి పర్చూరు ఊరైతే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఊరైతే చూడడానికి.
మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో మీకు మొత్తం ఊరైతే కనిపిస్తుంది, అదంతా కూడా పర్చూరు. అండ్ ఆ పక్కన మనకి ఒక వాగు అయితే వెళ్తుంది. మనకి ఈ హైవే పక్క నుంచి ఒక వాగు వెళ్తుంది కదా, అదే ఆ వాగు. సో ఆ వాగు గురించి మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అప్పటికి సన్సెట్ అయితే అయిపోయింది, సన్ అలా కిందకి వెళ్ళిపోయాడు. మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు సన్సెట్ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఆ వీడియో మాత్రం చూడకపోతే చూసేయండి. యాక్చువల్గా నేనైతే మీకు ఈ వీడియో ఎప్పుడో చూపించాలి, కానీ 3 months తర్వాత చూపిస్తున్నా. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మీరు ఈ మధ్యలో చాలా వరకు చాలా వీడియోలు చూసారు, చాలా అద్భుతమైన వీడియోలు చూసారు. అండ్ చాలా వీడియోస్కి మంచి రీచ్ కూడా వచ్చింది. కానీ ఈ వీడియోస్ నేను పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ వీడియోస్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అయింది. సో వీడియోస్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం వల్ల నేను మీకు ఈ వీడియో చూపించలేకపోయాను. ఇన్నాళ్ళ తర్వాత నెతికితే మనకి ఈ హార్డ్ డిస్క్ దొరికింది. హార్డ్ డిస్క్ దొరకడం వల్ల మీకు నేను 3 months తర్వాత వీడియోస్ చూపిస్తున్నాను. ప్రజెంట్ స్టాటస్ కూడా మీకు అయితే నేను తొందరలో చూపించబోతున్నాను. అలానే మన విజయవాడ నాగ్పూర్, తర్వాత మన విజయవాడ బెంగళూరు, ఇంకా మన ఖమ్మం దారపల్లి ఈ హైవే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకైతే మాత్రం సూపర్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇస్తాను. అండ్ అలానే కంప్లీట్గా హైవే కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపిస్తాను. మరి మీలో ఎంతమంది మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో కామెంట్ చేసి నాకు తెలిసేలా మీరు చేయండి. మన ఛానల్లోని ఓన్లీ వైజాగ్ వీడియోసే కాదు, మన ఆంధ్ర వీడియోస్, తెలంగాణ వీడియోస్, కర్ణాటక వీడియోస్, తమిళనాడు వీడియోస్ కూడా ఉంటాయి. సో అన్నీ కూడా మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే ఉంటాయి అందులో. అండ్ అలానే ముఖ్యంగా మనకి హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఉంటుంది. సో మనమైతే ఆల్మోస్ట్ వస్తామన్నమాట బైపాస్ ఎండింగ్ వరకు. సో మనకి ఇక్కడ నుంచి రోడ్డు డైవర్ట్ అవుతుంది. సో ఈ డైవర్ట్ అండ్ రోడ్డుతో బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి మనం రైట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళామంటే గుంటూరు వెళ్తాం అనమాట. మీకు నేను మ్యాప్లో చూపించే కదా, సేమ్ అలానే ఆ రూట్లో వెళ్తే గుంటూరు వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే చిలకలూరుపేట వెళ్తాం. నేను ట్రావెల్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఆ రోడ్ రీసెంట్గా వేశారంట, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి అక్కడ లోకల్ పీపుల్ చెప్పారు. సో వాళ్ళు చెప్పడం వల్ల నేనైతే ఈ చీరాల రోడ్లో వెళ్ళిపోయాను అనమాట. చీరాల చిలకలూరుపేట ఉంది కదా, ఆ రోడ్లో వెళ్ళిపోయి చిలకలూరుపేట వెళ్ళి చిలకలూరుపేట నుంచి అలా మనమైతే విజయవాడ వెళ్ళాం. అప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ అడ్వెంచర్ రైడ్ అది. హైదరాబాద్ నుంచి వైజాగ్ రావడం అనమాట. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి వైజాగ్ అయితే వచ్చాను. చాలా ఫుల్గా చిల్ అయ్యి చాలా ఎంజాయ్ చేశాను ఆ రైడ్లో అయితే. సో అది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఆ రైడ్లో నాకైతే. సో ఇంక మనమైతే వస్తాం జంక్షన్కి. ఇక్కడైతే ఫ్లైఓవర్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఆ టైంలో ఫ్లైఓవర్ ఇంకా అవ్వలేదు, ఇప్పటికి మ్యాక్స్ ఫ్లైఓవర్ అయిపోయి ఉండొచ్చు. అయిందో లేదనేది ఆ ఊరి నుంచి ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం చూస్తున్నాగా అక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఆ ప్లేస్లో అయితే. అండ్ కంప్లీట్గా మీకైతే ఈ పర్చూర్ బైపాస్ నేనే చూపించాను. మరి మీకు ఈ పర్చూర్ బైపాస్ ఎలా అనిపించింది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరి ఇంకా నేనైతే వీడియోని ఎక్కడిది ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.